పూరా లోకల్. ఇవాళ వామపక్ష పార్టీలు అలాగే ప్రజా సంఘాలు కలిసి బస్తర్లో లేదా దేశవ్యాప్తంగా జరుగుతున్న మారణకాండ ఆపాలని, ఈ మారణకాండ రాజ్యాంగానికి, రాజ్యాంగ విలువలకి, చట్టబద్ధ పాలనకి వ్యతిరేకం. రాజ్యాంగం ప్రకారము ఏ ప్రభుత్వం కూడా ఏ మనిషి ప్రాణాలైనా రాజ్యాంగకు అతీతంగా లేదా చట్టానికి అతీతంగా ప్రాణం తీసుకునే అధికారము రాజ్యానికి లేదు. రాజ్యము మనిషిని రక్షించడానికే కానీ మనిషి ప్రాణాలు తీసుకోవడానికి కాదు. ఎవరైనా తప్పులు చేసినా, నేరాలు చేసినా చట్టము ఆ నేరాలు చేసిన వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలి, వాళ్ళ పట్ల రాజ్యం ఎలా ప్రవర్తించాలి అనేది రాజ్యాంగంలో రాసింది. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఇవాళ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రాజ్యాంగం ఏమైంది, ఆ రాజ్యాంగ ప్రమాణాల మీద చట్టబద్ధ పాలన ఏమైంది? ఎలిమినేట్ చేస్తాం, న్యూట్రలైజ్ చేస్తాం, చంపేస్తాం. ఇది రాజ్య భాషన. ఒక కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీలో ఎక్కడైతే రాజ్యాన్ని నడపాలో ఆ రాజ్యాంగ భాష ఇదేనా? రాజ్యాంగం మీద మాట్లాడిస్తున్నారు, రాజ్యాంగం వచ్చిన పలాని ప్రాణం తీసుకుంటామని. ఇంతకుముందు ఎన్కౌంటర్ అనేవాళ్ళు. ఎన్కౌంటర్ అంటే అర్థం ఏంటి? వాళ్ళు ఫైర్ చేసి వీళ్ళు ఫైర్ చేసి రెండు వైపున కాల్పులు జరిగినప్పుడు పోలీసులకి ఆత్మరక్షణ కొరకని వాళ్ళకు కూడా కాల్ చేసే అధికారం ఉన్నది. అది ఒక్కటి తప్పించి రాజ్యానికి ఏ అధికారం కూడా లేదు. ఇవాళ రాజ్యాంగ బాధ్యత నిర్వహిస్తున్నట్టు మంత్రులు, రాజ్యాంగానికి కట్టుబడి ఉండవలసిన వాళ్ళు మాట్లాడుతున్న మాట కూడా మేము వీళ్ళు ఎలిమినేట్. ఎట్లా ఎలిమినేట్ చేస్తారు? ఎలిమినేట్ చేసి రాజ్యాంగం పర్మిట్ చేస్తుందా? రాజ్యాంగం పెట్టుకునేది దాని కొరకు కదా. రాజ్యానికి ఉండే బలప్రయోగం ముందర ఏ మెట్టైనా ఎలా నిలబడతాడు, ఏ పౌడైనా ఎలా నిలబడు, ఏ ఉద్యమైనా నిలబడు. కానీ నీకు అంత బలం పెట్టుకొని ఆ బలంకి చట్టబద్ధంగా దానికి కొంత అధికారాలు ఉంటాయి. బలప్రయోగం ఎలా చేయాలో దానికి కొన్ని ప్రమాణాలు ఉంటాయి. ఇంత లక్షలాది మంది బలప్రయోగం కలిగిన రాజ్యము ఎలా ప్రవర్తించాలనికే పౌరులు, రాజ్యాంగము, నాగరికత పరిణామ క్రమంలో రాజ్యం ఎలా ప్రవర్తించాలి, రాజ్యాంగ ప్రమాణాలు అంటే ఇవన్నీ రావడానికి కొన్ని త్యాగాలు జరిగి, కొన్ని పోరాటాలు జరిగి రాజ్యాంగం వచ్చింది. ఆ రాజ్యాంగం మీద ప్రమాణం చేశారు. ఇవాళ ఏది పడితే అది మాట్లాడడం, ఎలిమినేట్ చేస్తాం, న్యూట్రలైజ్ చేస్తాం. ఇదేం భాష? ఆ చంపే అధికారం రాజ్యానికి లేదు. రెండవది, ఇవాళ ఈ రాజ్యాంగం నువ్వు పక్కకు పెట్టి మీరెందుకు ఈ ఎన్కౌంటర్ పాల్పడుతున్నట్లు? ఇవాళ బస్తల్లో ఫలానా ముహూర్తం వరకు మొత్తంగా మేము ఎలిమినేట్ చేస్తాం అంటున్నారు. ఎందుకు? ఏం జరిగిందని? బస్తల్లో మీకేమిటి అంత శ్రద్ధ? దానికి ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి గారు ఒక ఇంటర్వ్యూస్ స్పష్టంగా చెప్పింది, అక్కడ ఉండే ఖనిజ వనరులని మేము కార్పొరేట్లకు అప్పచెప్పాలి. ఇది ఆయన అన్న మాటలు చెప్తున్నాను. మేము కార్పొరేట్లకు అప్పచెప్పాలి, కార్పొరేట్లకు తొందరగా అప్పచెప్పాలి, అందుకనే మేము వీళ్ళని ఎలిమినేట్ చేస్తాం. ఆ ఖనిజాలు ఎవరివి? లక్షలాది వేల సంవత్సరాలుగా అక్కడ నివసిస్తున్న ఆదివాసీల కాళ్ళ కింద ఉన్న సంపద ఎవరు కాపాడారు? అడవి ఎవరిది అనే ప్రశ్నలు వస్తాయి. రాజ్యాంగంలో షెడ్యూల్ 5లో మనం ఏం ఒప్పుకున్నాం, షెడ్యూల్ 6లో మనం ఏం ఒప్పుకున్నాం, పీసా ప్రకారం ఏం చేయాలి? అక్కడ ఆదివాసుల అనుమతి లేకుండా మీరు ఖనిజాలు తవ్వుకోవడానికి వీలు లేదు. ఇవాళ చట్టాల ప్రకారము ఆదివాసుల అనుమతి కావాలి. కానీ మనం కార్పొరేట్లకు అప్పచెప్తామంటే ఆదివాసుల అనుమతి ఉందా? ఆదివాసులు కదా అక్కడ ఉన్నటువంటి ఖనిజాలు. మీరు ఖనిజాలని ఎవరు కొనగలుగుతున్నారు? ఆ ఖనిజాలను తవ్వడంలో ఆదివాసుల ప్రయోజనం ఏముంది? ఆదివాసీ జీవితాలు మెరుగుపడతాయా అనేటువంటి ప్రశ్నలు ఏవైతున్నాయో ఇవాళ పౌర సమాజం అడుగుతున్నది. ఇవాళ పరిస్థితి ఎక్కడి దాకా వచ్చిందంటే ఎవరు ప్రభుత్వానికి కాస్త విమర్శించిన వాళ్ళ అర్బన్ నక్సల్స్. అంటే అర్బన్ నక్సల్స్ అంటే ఎవరు? మీ నిర్వచనం ఏమిటి? రాహుల్ గాంధీ కూడా అర్బన్ మావోయిస్ట్ అంటాం. రాహుల్ గాంధీ అర్బన్ మావోయిస్టా? ఇక్కడున్న పత్రికా విలేకరులు కానీ ఇక్కడున్న మిత్రులందరూ రాహుల్ గాంధీ ఆయన నక్సలైటా? అంటే మీకు వ్యతిరేకం చేస్తుంది కాబట్టి ఆయన నక్సలైట్ అయిపోతాడా? అండ్ ఎవరంటే వాళ్ళని నక్సలైట్ ముద్ర వేసి ఏదైనా చేయవచ్చునా అనేటువంటి ప్రశ్నలు ఏవైతుందో ఇవాళ పౌర సమాజం అడగాలి. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ఇవాళ చరిత్ర పౌర సమాజం మీద
వామపక్ష ఉద్యమం మీద, ప్రజా సంఘాల మీద ఇవాళ బాధ్యత పెట్టింది. కనుక వాళ్ళ ప్రజా సంఘాలైనా ఏ పార్టీలు అయితే ఒక మంచి సమాజం కావాలి, మానవీయ సమాజం కావాలి, ఈ సమాజం మారాలి, ఈ సమాజం అస్తవ్యస్తమైన సమాజం, అసమానత సమాజం, ఈ మొత్తం అభివృద్ధి నమూనా ఏదైతే గత 20 ఏళ్ళుగా మన దేశంలో అమలుపరిచారో అభివృద్ధి నమూనాలో మానుషి సమస్యలకు పరిష్కారమే లేదు. పేదరికానికి, నిరుద్యోగానికి, అసమానతలకి, నిర్బంధానికి ఇది మొత్తంగా వ్యతిరేకం. ఓ నోబెల్ లారెట్ ఆయన ఈ అభివృద్ధి నమూనాను చెప్తూ ఇది నిర్దాక్షిణ్యమైన అమానవీయమైన అభివృద్ధి నమూనాను రాశాడు, నోబెల్ ప్రైజ్ విన్నాడు. ఈ అభివృద్ధి నమూనా అమానవీయమని రాసిన తర్వాత మీరు అమానవీయంగానే ఉన్నారు కదా, అభివృద్ధి నమూనాను పునరాలోచించండి. ఈ దేశానికి, భవిష్యత్తుకి, ఒక ప్రజాస్వామ్య సమాజం నిర్మాణానికి, ఒక మానవీయ సమాజం నిర్మాణానికి అది పనికొస్తుందా రాదా? లేకపోతే అభివృద్ధి నమూనాను మీరు పునఃపరిశీలించాలి. అమెరికా లాంటి దేశంలో మమ్దాని అనేటువంటి వాడు సోషలిజం తీసుకొస్తామని, సంపద పంచుతాం అనే నిదానం మీద గెలిచాడు. అమెరికా పూర్తిగా పెట్టుబడిదారి వ్యవస్థ, మనం అంతకంటే పెంచిన పెట్టుబడిదారి వ్యవస్థను ఇవాళ ప్రభుత్వము మొత్తంగా తాను వ్యూహం అవుతుందో పునరాలోచించుకోవాలి. పౌర హక్కుల సంఘాలుగా మొత్తం వామపక్షం మేమందరం కూడా శాంతి చర్చలు చేయండి, వాళ్ళతో శాంతి చర్చలు జరపడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. శాంతి చర్చలు జరపండి కేవలం మా హౌస్ పార్టీతో కాదు, శాంతి చర్చలు మొత్తం సమాజంలో జరగాలి. మౌలికమైన ప్రశ్నలు బయటికి రావాలి. అన్ని సమస్యలు ఏవైతున్నాయో అవి ఇవాళ సమాజం చర్చించాలి. పౌర సమాజం మరింత చైతన్యవంతంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. ఇవాళ ప్రజాస్వామ్యము ఒక సంక్షోభం నుండి ప్రజాస్వామ్య భవిష్యత్తే ఆందోళనకరంగా ఉన్న ఈ సందర్భంలో ఈ ధారణా ద్వారా సమాజానికి మేము అందరం చెప్తున్నాం ఏంటంటే, మీరందరూ పట్టించుకోండి, ఇది మనకు పంచన కాదు, మన సమస్య కాదంటే అక్కడ జరుగుతున్న నిర్బంధమే మీ ఇంటి దాకా వస్తుంది. ఇది చరిత్ర మీ ఇంటి దాకా వస్తుంది. మమ్మల్ని మనము రక్షించుకోవడానికి, మన యొక్క ప్రజాస్వామ్యం రక్షించుకోవడానికి సమాజము స్పందించవలసిన అవసరం ఉందని సమాజానికి మేమందరము విజ్ఞప్తి చేస్తున్నాం. నాకు అవకాశం ఇచ్చిన మిత్రులకి ధన్యవాదాలు.